వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేక్ ట్రేడింగ్ యాప్స్ తో చాలా అప్రమత్తంగా ఉండాలని స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జిరోదా కో-ఫౌండర్ సీఈఓ నితిన్ కామత్ సూచించారు. అలాంటి అప్లికేషన్లు పెను ఉపద్రవంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. అచ్చంగా స్టాక్ బ్రోకరేజ్ సంస్థలను పోలిన నకిలీ యాప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో ఉన్నవారిని సులువుగా మోసం చేస్తున్నాయని నితిన్ కామత్ అన్నారు. చదువుకున్న వాళ్లు, ఎంతో మంది తెలివైన వ్యక్తులు కూడా ఈ ఫేక్ యాప్స్ వలలో చిక్కుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటి నిర్వాహకులు ముందుగా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించొచ్చనే ఆలోచనను ఇన్వెస్టర్లలో కలిగిస్తారని, తర్వాత నకిలీ వాట్సాప్ గ్రూపుల్లో వాళ్లను యాడ్ చేసి ఫ్రాడ్కు తెరలేపుతారని చెప్పారు. ప్రముఖ స్టాక్ కంపెనీలో పేరున్న బ్రోకర్లుగా తమను పరిచయం చేసుకుని వాళ్లు సూచించే యాప్స్ ఇన్స్టాల్ చేసుకునేలా ప్రేరేపిస్తారని తెలిపారు. తొలుత వాటితో ట్రేడింగ్ జరపడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించినట్టు భ్రమ కల్పిస్తారన్నారు. అనంతరం యాప్ ఆపరేటర్లు ముందస్తు చెల్లింపుల పేరుతో డబ్బును వారి అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారని హెచ్చరించారు. వెంటనే ఆ అప్లికేషన్లు వానిష్ అయిపోతాయని చెప్పారు. అందువల్ల అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని నితిన్ కామత్ సూచించారు. సరైన సంస్థలకు చెందిన యాప్లు ఎప్పటికీ నిలిచుంటాయని, నకిలీవి మాత్రం తొలుత హడావిడి చేసి తర్వాత మాయమవుతాయన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ట్రేడింగ్ చేయాలని అడ్వైజ్ ఇచ్చారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీటీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.